అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఆఫ్ఘాన్ దాళ్లను తిప్పికొడుతున్నామంటూ పాక్ ప్రకటన. ఇటు తాలిబాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పై పాకిస్తాన్ ఆర్మీ అటాక్ చేసింది. ఆఫ్ఘాన్ కు చెందిన అవుట్ పోస్టులపై పాకిస్తాన్ ఆర్మీ దాడులు కొనసాగిస్తూ ఉంది. ఇక ఆఫ్ఘాన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే పాక్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. యుద్ధ భయంతో ప్రాణాలు రక్షించుకునేందుకు జనం పరుగులు పెడుతున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరొక వైపు ఆఫ్ఘాన్ దాడులను పాకిస్తాన్ తిప్పికొడుతున్నామంటుంది. మరొక వైపు ఆఫ్ఘాన్ చూస్తే కనుక సూసైడ్ స్క్వాడ్స్ తమ దగ్గర రెడీగా ఉన్నారంటూ కూడా ఒక పిక్చర్ని రిలీజ్ చేశారు. ఈ విధంగా కూడా ఈ ఇరు దేశాల మధ్య ఒక భయంకరమైన యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా కొలీగ్ మురళి అందిస్తారు. మురళి, ఆఫ్ఘాన్ దాడులను పాకిస్తాన్ తిప్పికొడుతున్నామంటుంది. అసలు యుద్ధ పరిస్థితులు రెండు దేశాల మధ్య ఏ విధంగా ఉన్నాయి? అయితే ఇక్కడ పాకిస్తాన్ చెప్తున్న దాని ప్రకారం అయితే పాకిస్తాన్ గతంలో భారత్ తో యుద్ధం జరిగినప్పుడు కూడా మేము జెట్ ఫైటర్స్ ను కూల్చేసాం, ఒక కీలకమైనటువంటి స్థావరాల మీద మేము దాడి చేసామని చెప్పినప్పుడు ఎక్కడ సాక్ష్యాలు కానీ అవేమి చూపించలేకపోయింది. ఇప్పుడు కూడా ఆ స్థాయిలో ప్రగల్భాలు పాకిస్తాన్ పలుకుతుందనే కూడా అందరూ నమ్ముతున్నారు. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ వశం చేసుకున్న తర్వాత అక్కడ ప్రభుత్వాన్ని కూల్చి తాలిబాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రపంచం ఒకంత ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా సర్వైవ్ అవుతుంది తాలిబాన్ వ్యవస్థ అదే అనుకున్నారు. కానీ ఇతర దేశాలతో ఏ స్థాయిలో తాలిబాన్లు ఫ్రెండ్లీగా ఉండటం కానీ లేకపోతే దీనికి సంబంధించి వివాదాలను పరిష్కరించుకోవడం కానీ చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏ విధంగా ఆర్మీ పరంగా కావచ్చు, ఆయుధాల పరంగా బాగా స్ట్రెంగ్తన్ అయింది. పాకిస్తాన్ కన్నా ఆఫ్ఘనిస్తాన్ ఒకంత మెరుగ్గా ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ చెప్తుందే నమ్మేటువంటి సిచ్యువేషన్ లోనే ఉన్నాయి అనేటువంటి మాట. అంటే ఇటు బలూచిస్తాన్ రూపంలో కావచ్చు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ రూపంలో కావచ్చు, పాకిస్తాన్ కి చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న కూడా బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి కొంతమంది దాదాపు ఒక 50 మందిని మేము కిడ్నాప్ చేసాం, మా అధీనంలోనే ఉన్నారని ప్రకటించినప్పుడు ఎవరూ లేరని పాకిస్తాన్ ఖండించినటువంటి పరిస్థితి వీడియో ఆధారాలతో సహా చూపించిన తర్వాత పాకిస్తాన్ ముక్కును వేలేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పాకిస్తాన్ ఎక్కడా కూడా నిజాలు మాట్లాడటం లేదు, యుద్ధం జరిగినప్పుడు కానీ మామూలు అప్పుడు కానీ అనేటువంటి మాట. పర్టికులర్ గా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్నటువంటి యుద్ధంలో మాత్రం విపరీతంగా ఆర్థిక పరంగా లేకపోతే సైన్యం పరంగా కావచ్చు, లేకపోతే అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, నష్టపోతోంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తానే పైచేయి సాధిస్తోంది అనేటువంటి మాట. కావాలనే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది కాబట్టే మేము ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేశాం అని ఆఫ్ఘనిస్తాన్ అయితే క్లియర్ కట్ గా చెప్తోంది. కానీ ప్రపంచ దేశాలన్నీ నిశ్చితంగా గమనిస్తున్నాయి ఆ రెండు దేశాల మధ్య ఎందుకు జరుగుతోంది ఈ ప్రస్తుత పరిస్థితి. పాకిస్తాన్ అనగానే ఎక్కువగా భారత్ తోనే ఇటువంటి యుద్ధ మేఘాలు కావచ్చు, లేకపోతే యుద్ధ వాతావరణం చోటు చేసుకుంటుంది అనేటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ లోనే భాగమైనటువంటి బలూచిస్తాన్ అలాగే పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా పదే పదే ఇలాంటి ఘటనలు కావచ్చు, లేకపోతే ఇతరతర కావచ్చు. ఇప్పుడు చూస్తే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువగా 15 అవుట్ పోస్టుల్ని ధ్వంసం చేయడం కావచ్చు, లేకపోతే 100 మంది సైనికుల్ని చంపేసామని కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి కొన్ని అంటే విమానాన్ని కూడా మేము కూల్చేసామని కూడా ఆఫ్ఘన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ కు చెందినటువంటి F-16 కీలకంగా చెప్తారు. F-16 యుద్ధ విమానంతోనే మేము భారత్ మీద పై చేయి సాధించాం, భారత్ విమానాన్ని కూల్చేసామని చెప్పుకున్నటువంటి F-16 ని ఆఫ్ఘనిస్తాన్ మేము కూల్చేసాం పాకిస్తాన్ కు సంబంధించిన కీలకమైనటువంటి ఒక ప్రకటన అయితే చేసింది. నమ్మకపోతే మేము సాక్ష్యాలు చూపిస్తాం, ఈ యుద్ధంలో మాదే పై చేయనైతే ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తానే వెనక్కు తగ్గేలా ఉంది తప్ప ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ వెనక్కు తగ్గేటువంటి పరిస్థితే లేదు. తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రపంచ దేశాల మద్దతు కూడా మేము కూడగడతాం, ఎన్ని రోజులైనా మేము నిరంతరాయంగా యుద్ధం చేసేటువంటి పరిస్థితులు గాని, సామర్థ్యం గాని, ఆయుధ సంపత్తి గాని, ఆర్మీ గాని మా దగ్గర ఉన్నాయని క్లియర్ కట్ గా ఒక ఇండికేషన్ అయితే ప్రపంచానికి ఇచ్చినటువంటి. మురళి, ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు మనం ఆ దేశాలకి ఇప్పుడు ముఖ్యంగా కూడా ముస్లిం కంట్రీస్ని కనుక మనం చూసుకుంటే కనుక అరబ్ కంట్రీస్ సపోర్ట్ ఇవ్వటాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో చూస్తే కనుక అటువంటి పరిస్థితి కాదు. సో వీళ్ళకి ఎవరెవరు సపోర్ట్ వస్తారు ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాను తాలిబాన్లు గతంలో వాళ్ళు తీవ్రవాదులుగా ఉన్నప్పుడు, లేకపోతే తాలిబాన్ వ్యవస్థ ఆ విధంగా ఉన్నప్పుడు విపరీతంగా అరబ్ దేశాల్లో కొన్ని వర్గాలు ఉంటాయి. అరబ్ దేశాల్లో ఈ తాలిబాన్లకు సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే పాత షరియా చట్టాలకు సంబంధించి, లేకపోతే పాత ముస్లిం విధానాలు అంటే ముస్లింస్ అనేవాళ్ళు ఇదే విధంగా ఉండాలని
తొలినాళ్లలో కట్టుబాట్లు ఉంటే బాగుంటుందని నమ్మేటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి అరబ్ కంట్రీస్ లో పర్టికులర్ గా. వాళ్ళు ఫైనాన్స్ చేయడం, లేకపోతే ఇతర దేశాలతో మిత్ర దేశాల నుంచి ఆయుధాలని తెప్పించుకోవడం కావచ్చు, భారత్ కు మేము అనుకూలంగా ఉన్నామని చెప్పకనే చెప్తుంది ఆఫ్ఘనిస్తాన్. ఈ ఒక్క మాటతోటి కూడా ప్రపంచ దేశాల నుంచి రకరకాలైనటువంటి దారుల్లో ఆయుధాలను అయితే ఇప్పటికే సమకూర్చుకుంది. అదే ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయిలో అంటే అణుబాంబులు కలిగినటువంటి దేశంతో యుద్ధం చేస్తున్నాము అని అంటే వారికి ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి. అణుబాంబులు ఉన్నటువంటి దేశంతో యుద్ధాన్ని ప్రకటించడం, ఈ స్థాయిలో 100 మంది సైనికుల్ని చంపటం, అవుట్ పోస్టుల్ని ధ్వంసం చేయటం, యుద్ధ విమానాన్ని కూల్చారు అని అంటే టెక్నికల్ గా ఆయుధ సంపత్తి పరంగా ఏ విధంగా అప్డేట్ అయ్యారో అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికీ కూడా కంటిన్యూస్ గా ఒక 18-20 రోజుల పాటు నిరంతరాయంగా యుద్ధం చేయగలిగినటువంటి సామాగ్రి మా వద్ద ఉంది, మాకు ఆ స్థాయిలో సహాయం అందుతోంది, మేము కొన్ని దేశాల నుంచి కొనుగోలు చేసేటువంటి శక్తి కూడా ఉంది అని గతంలోనే ఆఫ్ఘనిస్తాన్ చెప్పింది. అంటే పాకిస్తాన్ దాన్ని నమ్మనటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక పరంగా కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మంచి స్థితిలో లేదు కదా అని కవ్వింపు చర్యలకు పాల్పడటం. కానీ పాకిస్తాన్ ఒక్క ఆఫ్ఘనిస్తాన్ కాదు, బలూచిస్తాన్ తో కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ తో కావచ్చు, భారత్ తో కావచ్చు, కవ్వింపు చర్యలకు పాల్పడి పదే పదే ఇలాంటి పరిస్థితుల్ని పరిణామాల్ని సృష్టిస్తుంది అని అయితే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధంలో మాత్రం డెఫినెట్ గా ఆఫ్ఘనిస్తాన్ దే పై చేయి అని మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు. అయితే మురళి, ఈ యుద్ధం మొదలు కావటానికి వెనుక ఉన్నటువంటి కారణాలని మనం ఏం చూడొచ్చు? అంటే గతంలో ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి దాదాపుగా ఒక 10-15 సంవత్సరాల నుంచి మనం ఒకసారి విశ్లేషిస్తే, గతంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్తాన్ తనదే పై చేయి అనటం గాని, పక్క దేశం మీద ఒక రకమైనటువంటి డామినేషన్ చూపించడం గాని, తాలిబన్లు ఎంటర్ అవ్వటానికన్నా ముందు ఉన్నటువంటి ప్రభుత్వంతో వారు అనుకూలంగా ఉండేవారు. తాలిబాన్ వ్యవస్థని కూల్చేయడానికి గాని అంతమొందించడానికి గాని పాకిస్తాన్ ఇండైరెక్ట్ గా సహాయం చేసింది అనేది తాలిబాన్ వ్యవస్థ నమ్ముతుంది. అంటే గతంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో పాకిస్తాన్ సఖ్యతగా ఉండి తాలిబాన్లని అంతమొందించింది. తాలిబాన్ చీఫ్లను కూడా కొంతమంది పాకిస్తాన్ ఆర్మీ అధికారుల సహాయంతో చంపేసింది అనేటువంటిది అయితే తాలిబాన్లు బిలీవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైందో, మేము అన్ని దేశాలతో సామరస్యంగా ఉంటాం, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు కూడా చేస్తాం, ఈవెన్ పాకిస్తాన్ తో అయినా సరే, మేము ఒక తీవ్రవాదులుగా మేము దీన్ని ఆఫ్ఘనిస్తాన్ ని వశపరుచుకున్నామని మేము చెప్పడం లేదు, ఒక మంచి ప్రభుత్వాన్ని మేము స్థాపించాలి, మా ప్రజలకి ఒక మంచి జీవితాన్ని మేము ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మేము ఉన్నామని ఆ రోజు ప్రకటించింది. కానీ అప్పటి నుంచి కూడా ఏదైతే ముందు నుంచి తాలిబాన్ల మీద ఉన్నటువంటి వైఖరితో ఉంది కాబట్టి అటువంటి కవ్వింపు చర్యల్ని కంటిన్యూ చేస్తూ వారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని వ్యక్తపరుస్తూనే వాళ్ళని అంతమొందించడానికి కావాల్సినటువంటి అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో పాకిస్తాన్ చేస్తుందని తాలిబాన్ బిలీవ్ చేస్తుంది. అరబ్ కంట్రీస్ సహాయంతో కూడా ఎక్కువగా తాలిబాన్లని ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ తిరిగి ఆఫ్ఘనిస్తాన్ లో పాత ప్రభుత్వాన్ని స్థాపించడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ లో పాకిస్తాన్ పనిచేస్తోంది అని తాలిబాన్లు బాగా బిలీవ్ చేశారు. అయినప్పటికీ యుద్ధ వాతావరణం మాకొద్దు, ప్రజల జీవితాన్ని మేము మెరుగుపరచాలి, ప్రపంచ దేశాలతో మేము ఒక కంట్రీ లాగా మేము మంచిగా ఉండాలి, టూరిజం కావచ్చు అన్నిటి మేము డెవలప్ చేద్దామన్న ఆలోచనతోనే ఉంది. బట్ పాకిస్తాన్ ఎక్కడా కూడా భారత్ లో ఎలా అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చేస్తుందో, అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ లో పేలుళ్లు కావచ్చు, ఆత్మాహుతి దాడులు కావచ్చు, వీటన్నిటిని నిరంతరాయంగా ప్రేరేపిస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ తోనే ఆఫ్ఘనిస్తాన్ ని రెచ్చగొట్టగానే ఇమ్మీడియట్ గా కూడా ఒక బాంబు వీళ్ళు వేస్తే 10 బాంబులు వేసే స్థాయికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంటే మురళి, ఆఫ్ఘనిస్తాన్ తో పాకిస్తాన్ ఈ రకమైన చర్యకు పాల్పడటానికి అంటే ఆఫ్ఘనిస్తాన్ భారత్ తో ఉన్నటువంటి చెలిమి కూడా ఒక కారణంగా చూడొచ్చా? అంటే సపోర్ట్ ఉన్నటువంటి మాట వాస్తవం, కానీ పాకిస్తాన్ చర్యల్ని ప్రపంచ దేశాలని ఎలా ఖండిస్తున్నాయో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకటే మాట చెప్తుంది, భారత్ పాకిస్తాన్ చేత బాధింపబడింది, మేము కూడా అదే విధంగా బాధింపబడ్డాం అనేటువంటి ఒక కోణాన్ని పర్టికులర్ గా హైలైట్ చేస్తాం తప్ప అంటే భారత్ కి మేము అనుకూలం అనేటువంటి రీతిలో యుద్ధం చేస్తోందని అయితే చూసేటువంటి కోణం లేదు. ప్రస్తుతం ఆ దేశం ఇతర దేశాలకు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితుల కన్నా తమ దేశంలో తమ కాళ్ల మీద తమ పౌరులు నిలబడేటువంటి పరిస్థితిని మేము కల్పించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో ఉంది. కానీ పాకిస్తాన్ అక్కడ ఆత్మాహుతి దాడులు కావచ్చు, బాంబు పేలుళ్లు కావచ్చు, రాజకీయపరమైనటువంటి అంశాల్లో కుట్రలకు పాల్పడటం కావచ్చు, లేకపోతే ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడి నిత్యం యుద్ధ వాతావరణాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొల్పేటువంటి
సిచ్యువేషన్స్ ని ప్రేరేపిస్తుంది కాబట్టి మాత్రమే ఈ యుద్ధం జరుగుతుంది అనుకోవచ్చు. అంటే ఎక్కడ మురళి కూడా ఇదొక నిరంతర యుద్ధంగా మారనుంది, ఇంకొంతకాలం ఈ యుద్ధం కొనసాగుతుందని అనుకోవచ్చా మనం? ఎక్కువ కాలం సాగకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కావచ్చు, అమెరికాతో పాకిస్తాన్ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, లేకపోతే ఇతర చిన్న చిన్న దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు కావచ్చు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కావచ్చు, పాకిస్తాన్ కి ప్రపంచ దేశాల నుంచి వస్తున్న సపోర్ట్ కావచ్చు. ఒక్క అమెరికా అండదండలు తప్ప మిగతా అన్ని దేశాలు కూడా భారత్ కే సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అని అన్నా గానీ, తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని కోల్పోతే మళ్ళీ వాటిని సమకూర్చుకోవాలి అని అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు వాటిని వెచ్చించేటువంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇక్కడ అదే ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో ఆర్థిక వనరులు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉంది. కానీ పాకిస్తాన్ దగ్గర ఆ పరిస్థితులు లేవు కాబట్టి మరి ఏదో ఒక రాజకీయ జోక్యంతో ఈ యుద్ధ వాతావరణానికి ముగింపు పలికే పరిస్థితే ఉంటుందనేటువంటి మాట. మేబీ ఒక 2-3 రోజులు కానీ, లేకపోతే 4-5 రోజులు. అంటే మురళి, శాంతి చర్చల గురించి రెండు దేశాల మధ్య మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే శాంతి చర్చలకు సంబంధించి అయితే ఇప్పటికే యుద్ధ వాతావరణం ప్రస్తుతం మొదలైంది కాబట్టి ఇప్పటికిప్పుడు శాంతి చర్చలు 1-2 రోజుల్లో మొదలైతే మాత్రం డెఫినెట్ గా వారు ఓడిపోయినట్టుగా ప్రకటించుకున్నట్టే లెక్క. అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ముందు పాకిస్తాన్ వైపు నుంచి మాకు ఒక విన్నపం వచ్చింది అని అంటే ఆ రోజు దాన్ని ఓటమి కింద చూసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఆఫ్ఘనిస్తాన్ తో పాకిస్తాన్ చేస్తున్నటువంటి యుద్ధ నేపథ్యంలో ఎక్కడ ఇమ్మీడియట్ గా కూడా పాకిస్తాన్ వైపు నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అట్లీస్ట్ ఒక 4-5 రోజుల తర్వాత పౌరుల భద్రత కోసం మేము వెనక్కు తగ్గుతున్నామనే ఒక ప్రకటన చేయడం కావచ్చు, లేకపోతే మిత్ర దేశాలతో ఒక ప్రకటన చేయించేటువంటి పరిస్థితి కావచ్చు, ఇవన్నీ డెఫినెట్ గా ఉండేటువంటి ప్రాసెస్. పాకిస్తాన్ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు దీన్ని బిలీవ్ చేస్తారు ఎక్కువగా. ఎస్. అంటే దీంట్లో మనం ఎక్కడ ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా కానీ శాంతి దూత ట్రంప్నే ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆయన కూడా అంటే ఈ యుద్ధంలో ఆయన శాంతి చర్చలకి ఏమైనా ఆలోచించే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ తన దగ్గరికి వస్తే తప్ప ఇమ్మీడియట్ గా మీరు యుద్ధాన్ని విరమించండి అని చెప్పే పరిస్థితులు లేవు. ఎందుకంటే అమెరికా ఆయుధాలని అమ్మటానికి ఎక్కువగా ట్రై చేస్తుంది. అంటే అమెరికా ఆ ఆయుధాలను అమ్ముతుంది కాబట్టి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్ గా ఎక్కడ ఏ దేశం విషయంలోనూ కలగజేసుకోదు, తమ దేశం విషయంలో తప్ప. కాబట్టి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ఇప్పించి మరి ఆయుధాలని తమ వద్దే కొనుగోలు చేయాలనేటువంటి అంటే గతంలో కూడా 1-2-3 పరిణామాలు జరిగాయి. సో కాబట్టి ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనం చూసాం. ఇమ్మీడియట్ గా కూడా ఎక్కడ ఇన్వాల్వ్ అవటం కానీ అది ఎక్కడ అమెరికా చేయరు. మళ్ళీ ఆర్థికంగా మేము దెబ్బతిన్నామని పాకిస్తాన్ నుంచి ఒక విన్నపం ప్రపంచ బ్యాంక్ వెళ్ళటం, అక్కడ నుంచి ఒక 5,000 కోట్లు కానీ 10,000 కోట్ల రూపాయలు కానీ రిలీజ్ అవ్వడం, ఇమ్మీడియట్ గా అదే డబ్బుని అమెరికా వద్ద నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి మళ్ళీ ఆయుధ సంపత్తిని రీప్లేస్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చేంత వరకు అమెరికా ఎక్కడ జోక్యం చేసుకోదు. అది పాకిస్తాన్ వైపు నుంచి వెళ్ళాలి తప్ప అమెరికా ఎప్పుడు కూడా ఆ స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వదు. రైట్, స్టే విత్ us మురళి. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధ భీకరం అయితే కొనసాగుతూ ఉంది. మరొక వైపు చూసుకుంటే కనుక ఈ యుద్ధం ఎక్కువ కాలం కూడా కొనసాగదన్నట్లుగానైతే మనం అంచనా వేయవచ్చు. ఒక 4-5 రోజుల్లో కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదరటం కానీ, లేకపోతే ఎవరో ఒకరు కాల్పులు అయితే విరమించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కూడా పాకిస్తానే విరమించుకునే పరిస్థితి కూడా ఉంటుంది అని కూడా చెబుతూ ఉన్నారు. లేకపోతే ఇంకెవరైనా జోక్యంతో కానీ డెఫినెట్గా కూడా ఈ కాల్పులు అనేవి సద్దుమణగనున్నట్లుగానైతే నిపుణుల అంచనాను మనం చూడొచ్చు.